వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. విశాఖలోని ఆరిలో ప్రాంతంలో ఇందిరానగర్ కాలనీకి చెందిన కొందరు గ్రామస్తులంతా కూడా విశాఖ జిల్లా కలెక్టర్ను కలిసేందుకు కలెక్టరేట్కి వచ్చారు. వీరి సమస్య ఏంటంటే గతంలో తమకు ఇళ్లకు సంబంధించి పట్టాలు ఇచ్చారని, కానీ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదని మీరు చెప్తున్నారు. వారితో మాట్లాడదాం. ఏంటి సార్ అసలు ఏంటి సమస్య, అక్కడ ఎందుకు అలా జరుగుతుంది? సార్, నా పేరు రామకృష్ణ. ఇది 2017, 16, 18 సంవత్సరంలో చంద్రన్న పట్టాలు ఇచ్చి ఉన్నారు 108లో. అలాగే యువనోళ్ళు కూడా కొంతమంది 108లో ఉన్నారు. యువనోళ్ళ వాళ్ళేమో పట్టాలు కావాలని పెట్టున్నారు. ఇచ్చిన వాళ్ళేమో మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు కావాలి, రిజిస్ట్రేషన్ కావాలి. అందులో కొంతమంది డబ్బులు కూడా కట్టారు. 3,40,000, 2 లక్షలు, 1,50,000, 80,000 ఎవరు తగినట్టు కట్టమంటే అలాగే జగన్ గారి ప్రభుత్వంలో కట్టమన్నారు, కట్టేశారు. కట్టిస్తే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయమంటే ఇప్పుడు దానికి 108 సర్వే నెంబర్లో ఇప్పుడు సర్వే చేయకూడదు, చేస్తాము, ఆలోచిస్తాము, చూస్తామని అంటున్నారు. ఇదే 108లో కొంతమందికి సర్వే నెంబరు 108లో పట్టాలు ఇవ్వడం ఏంటి, కొంతమంది లేని వాళ్ళు పోట్లాడితే పట్టాలు ఇస్తాము ఎలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మా కలెక్టర్ గారికి ఈవేళ పట్టాలు ఇచ్చిన వాళ్ళు, పట్టాలు ఇవ్వనోళ్ళము అందరము కూడా కలెక్టర్ గారికి స్పందనలో దరఖాస్తు ఇచ్చి ఉన్నాం. కాబట్టి సత్వరమే పట్టాలు ఇచ్చిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ కావాలి, పట్టాలు ఇవ్వడం వాళ్ళకి పట్టాలు కావాలి. ఇది మా వినతి. కలెక్టర్ గారికి వినయపూర్వకంగా చెప్పి ఉన్నాం మా సమస్యలు. ఎక్కడ ఈ ప్రదేశం, మొత్తం ఎంతమంది ఆ కాలనీలో నివాసం? 108లో 280 మంది నివాసమై ఉంటున్నారు. అందరూ పట్టాలు ఉన్నోళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. ఈ 280 మందిలో పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, పట్టాలు ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. అంచేత అందరికీ ఇందిరాగాంధీ నగర్లో చిన్నగదిలి మండలం సర్వే నంబరు 108 సర్వే మండలం అదే, విలేజ్ కూడా అదే. చిన్నగదిలి విలేజ్, చిన్నగదిలి మండలం, సర్వే నెంబర్ 108. అందులో పట్టాలు కొంతమందికి ఇచ్చారు, పట్టాలు కొంతమంది ఇవ్వలేదు. ఇవ్వని వాళ్ళు పోట్లాడుతుండ్రు, ఇచ్చిన వాళ్ళేమో రిజిస్టర్ కావాలని అడుగుతున్నారు. ఇది అంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు అందరికి పట్టాలు ఇచ్చారండి? ఇచ్చారు సార్, ఇచ్చారు. మరి ఇప్పుడు ఆ పట్టాలు రిజిస్ట్రేషన్ అవ్వాలి. అదే ఇచ్చిన వాళ్ళకి చంద్రన్న పట్టాలు ఇచ్చిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ కావాలి, పట్టాలు ఇవ్వని వాళ్ళకి పట్టాలు కావాలి. వాళ్ళకు కూడా రెగ్యులేషన్ స్కీములో అవకాశం కల్పించాలి. మీరు చెప్పండి సార్, ఈ కలెక్టర్ని కలిశారు, ఏం చెప్పారు ఆయన? ఇప్పుడు సమస్య ఏంటంటే 108 సర్వే చేయని అంటున్నారు. ఎందుకు చేయట్లేదో మాకు సమస్య చెప్పాలి కదా. అక్కడ సమస్య ఏంటో 108 సర్వేలు ఏం సర్వే ఉంది? 112కి 111కి సర్వే ఉన్నాయండి. 296 జీవో ప్రకారం చంద్రన్ పట్టాలు రిజిస్ట్రేషన్ చేశారు. 108 వచ్చేటప్పటికి అది ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే మరి వాళ్ళ కార్యక్రమం ప్రకారం సబ్ డివిజన్ చేసుకుంటారో లేదనుకుంటే అదే కంటిన్యూ చేస్తారో, కానీ మాకు మాత్రం రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే రిజిస్ట్రేషన్ అవుతుంది, కలెక్టర్ గారిని కలవమన్నారు, వచ్చి కలిసాం. అలాగే స్థానిక కార్పొరేటర్ని కలిసాం, ఆయన కూడా కలెక్టర్ గారిని కలవమన్నారు. ఎంఆర్ గారు కూడా ఆయన్ని 2-3 సార్లు కలవడం జరిగింది, రూరల్ ఎంఆర్ గారిని. ఇది యాక్చువల్గా ఏంటంటే 1980లో పట్టాలు ఇచ్చినప్పుడు 242 గజాలకు కానీ పట్టాలు ఇచ్చారు. 240 గజాలు అప్పుడు 108 సర్వే కదా పట్టా ఇచ్చారు. అప్పుడు బేస్ ఎలా ఇచ్చారో మరి గవర్నమెంట్ వారికి తెలియాలి. తర్వాత 1983లో ఎల్పీ నెంబర్ చేశారు, దాన్ని 339480 ఎల్పీ నెంబర్ ఇచ్చారు దానికి, అంటే వేకర్ సెక్షన్లో. దానికి కూడా పట్టాలు ఇచ్చారు. సో అది గడ్డ పరిధి లేదా 108 సర్వే 112 మాకు తెలియదు ఆ రోజున. మరి అప్పుడు లేని అబ్జెక్షన్స్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం ఎట్లా వచ్చింది, అదే మేము అడుగుతున్నాం. ఏదన్నా అబ్జెక్షన్ ఉంటే అప్పుడు ఆ రోజునే మాకు ఇది 108 కాబట్టి మీరు ఇక్కడ ఉండడానికి అర్హులు లేదనుకుంటే వీళ్ళు ఎవరు స్థానికులు అక్కడ ఇల్లు కట్టుకోకుండా ఉండేవాళ్ళు. ఎప్పుడో పూర్వం ఏదో వర్షం వచ్చినట్టు చిన్న దారి వచ్చేది, ఇప్పుడు దాన్ని పట్టుకున్నది పంట కాలువ గడ్డ కాలువ అంటే మాత్రం ఇప్పుడు స్థానికులు ఇబ్బంది పడిపోతున్నారు. అది మాకు సత్వరంగా న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము, కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము. కలెక్టర్ గారిని చూస్తా అన్నారు, సత్వరంగా దానికి ఏదో న్యాయ పరిష్కారం చేస్తానని అన్నారు, సెలవు ఇచ్చారండి. చెప్పండి, ఏంటి మీ సమస్య? ఏంటి? మాది పట్టా ఉందండి, 2080లో మాకు ఇచ్చారు. మామూలు ఒరిజినల్ పట్టా మాది 108 సర్వే నెంబరు. అది మళ్ళీ చంద్రన్ పట్టా పెట్టాం, చంద్రన్ పట్టా కూడా మాకు వచ్చింది. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ గురించి అని మేము పోరాడుతున్నాం. అదండి. ఎంతకాలంగా అక్కడ నివాసం ఉంటున్నారు? 78 నుంచి అండి, 78 నుంచి మేము ఉన్నాం అక్కడ. 78 నుంచి మేము ఉన్నాం అక్కడ. మా వారు పోయారు. మరి మీకు పట్టా ఇచ్చారండి గతంలో ఎప్పుడన్నా? అదే 2018లో 80లో పట్టా వచ్చింది కదా, మళ్ళీ 2016లో ఈ చంద్రన్ పట్టా వచ్చింది. మరి తర్వాత ఇప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, ఏంటి సమస్య? మీరు అడిగారు అధికారులు? మరి అడిగాం కదా, పట్టాలు పెడుతున్నాము, వెళ్తున్నాము, అవుతున్నాయి.
108లో గడ్డ ఉంది, అందుకని అవ్వట్లేదు అనేసి అంటున్నారు. మరి దాని గురించి అనేసి మరి తిరుగుతున్నాం. మీరు ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు? మీకు ఏం న్యాయం కావాలి? రిజిస్ట్రేషన్ కావాలని కోరుకుంటున్నాం అండి. రిజిస్ట్రేషన్ కావాలని కోరుకుంటున్నాం. గడ్డ అనేసి మానేస్తున్నారు. గడ్డ కాదు, మాకు రిజిస్ట్రేషన్ ఇవ్వండి అనేసి మేము చెప్తున్నాం. చెప్పండి, మీరు ఇవాళ ఎందుకు వచ్చారు కలెక్టర్ గారిని కలవడానికి? మేము రిజిస్ట్రేషన్ కోసం వచ్చామండి. 88 నుంచి ఉంటున్నామండి. కరెంటు బిల్లులు ఉన్నాయి, ఇంటి పనులు ఉన్నాయి, తర్వాత స్థలం 100 గజాల లోపు వాళ్ళకి ఫ్రీ పట్టాలు ఇచ్చారండి. 100 గజాలు దాటితేనేమో అమౌంట్ కట్టించుకొని పట్టాలు ఇచ్చారండి. చంద్రన్న బీమా పట్టాలు 2017లో ఇచ్చారు. ఆ పట్టాలు కూడా మా దగ్గర ఉన్నాయండి. 2 సంవత్సరాల్లో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు, లేదంటే మీ కూతురికైనా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని అప్పుడు ఆ రోజు చెప్పారండి. చెప్తే సరే అనుకున్నాం. తర్వాత అప్పటి నుండి కూడా మేము తిరుగుతూనే ఉన్నాం రిజిస్ట్రేషన్ చేయాలని. ఇప్పుడు వరకు కూడా రిజిస్ట్రేషన్ అవ్వలేదండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని అడిగితే 108లో ఉన్నదని చెప్తున్నారండి. 108లో ఉన్నదంటే మరి ఆ రోజు డబ్బులు కట్టించుకొని మనకు పట్టాలు ఎందుకు ఇచ్చారండి? మాకు న్యూజివేడ్ లైన్ కూడా వేయలేదండి. మాకు ముందు నుంచి మా ముందు దగ్గర నుంచి న్యూజివేడ్ వెళ్ళింది, ఆ లైన్ కూడా మాకు వేయలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండి, అది కూడా మాకు వేయలేదు. రిజిస్ట్రేషన్లు కూడా చేయలేదండి. మీ ఎమ్మెల్యే గారిని కూడా మీటింగుల్లో కూడా అడుగుతూనే ఉన్నాం. సచివాలయంలో అడిగితేనేమో ఇది మీకు అవదమ్మా అని చెప్పేసి అన్నారు. అందుకని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. మేము అప్లికేషన్ పెట్టుకొని కలెక్టర్ గారిని తీసుకున్నారండి. అప్లికేషన్లు అన్నీ తీసుకున్నారు. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి కనుక్కున్నారండి. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి ఏం చేస్తున్నారని చెప్పి ఈఆర్ఓ గారికి చెప్పారు. అందరిని మీరు మీ ద్వారాగా మాకేమైనా జరిగితే. ఎంతమంది అక్కడ నివాసం ఉంటున్నారు? 280 మంది ఇలా ఉంటున్నాం సార్. 2000 మంది ఇలా ఉంటున్నాము. కానీ ఎప్పటి నుంచో మేము ఉన్నాం, కానీ ఇప్పుడు కూడా ఇంతవరకు కూడా రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ఎప్పుడు చేస్తానన్నారు, ఎప్పుడు చేయట్లేదు. మేము ఇప్పుడు 40 సంవత్సరాలు బట్టి కూడా పోరాడుతున్నాం. కానీ గడ్డ అని అదేని అనేస్తున్నారు. గడ్డ కాదు సార్, అది కొండ నీరు వస్తుంది, చిన్న కాలువ అది. పైగా రవీంద్రనగర్ నుంచి ఆదర్శనగరం అవన్నీ కూడా చేసేసారు రిజిస్ట్రేషన్. మాకే చేయలేదు, మాకు గడ్డ అని అన్నారు. కానీ అది పద్ధతి కాదు సార్. ఎందుకంటే మాకు పట్టాలు ఇచ్చారు, ఇంటి పనులు కడుతున్నాం, వాటర్ బిల్లులు కడుతున్నాం. కట్టేటప్పుడు మాకు అన్నీ ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు పట్టాలు కూడా ఇచ్చారు. అలాంటప్పుడు మీ పట్టాలు ఏమో మీరు ఇంటి పనులు కట్టకండి, మీరు ఆపిస్తే మేము అప్పుడు ఏ పోరాడదామో లేకపోతే ఏదో చేసుకుందాం. మరి ఇంతవరకు అలా చేయకపోతే మేము ఏమవ్వాలి? అందరికి రిజిస్ట్రేషన్లు అయ్యి మాకు అవ్వకపోతే అవన్నీ అయిపోయి మరి మాకు అవ్వకపోతే మేము ఏమవ్వాలి? అందుకు మాకు రిజిస్ట్రేషన్ కావాలి సార్. మాకు మేము కోరుకున్నది ఒకటే కోరుతున్నాం, ఇందిరానగర్. ఏదైతే ఇందిరాగాంధీ నగర్ కాలనీ వాసులు దాదాపు 200 పైగా కుటుంబాలంతా కూడా ఆ కాలనీలో గత 40 ఏళ్ళుగా నివాసం ఉంటున్నామని వీరంతా కూడా చెప్తున్నారు. ఏదైతే ఆ సర్వే నెంబర్ 108లో వీళ్ళంతా కూడా నివాసం ఉంటున్నారని, ఆ 108లో కొంతమందికి రిజిస్ట్రేషన్ అయ్యాయని, కొంతమందికి రిజిస్ట్రేషన్ అవ్వలేదని వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100 గజాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఏదైతే పట్టాలు ఇచ్చారని, 100 గజాలు దాటిన వారికి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన రుసుము ప్రకారం వీరి చేత కట్టించుకున్నారని, ప్రస్తుతం మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి తమ సమస్యను పరిష్కరించాలని వీరంతా కూడా జిల్లా కలెక్టర్ కోరేందుకు అయితే ఇక్కడికి వచ్చామని బాధితులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.